హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. సో ఈరోజు నేను ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్లో ఉన్నాను. ఇప్పుడు మనతో సుష్మిత గారు ఉన్నారు. హాయ్ సుష్మిత గారు. హాయ్, హౌ యూ? ఫైన్. మీరు చెప్పండి. అంతే, మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆ పాజిటివ్ వైబ్ తీసుకొచ్చేస్తున్నారు. సో స్వీట్. థ్యాంక్ యూ. మీరు బిఫోర్ డీలో చేశారు, మిమ్మల్ని అక్కడ చూసాము. మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబం సీరియల్లో చూస్తున్నాం. ఏంటి చేంజ్? బిఫోర్ డి అండ్ ఇప్పుడు కూడా కొత్త సీజన్ లో కూడా చేస్తున్నాను. ఫస్ట్ లో యాజ్ అ మెంటర్ గా వెళ్ళాను, ఇప్పుడు కంటెస్టెంట్ గా చేస్తున్నారు. మరి ఇది సీరియల్ ఏంటి? ఇది ఇట్స్ లైక్ ఎ జాబ్ ఫర్ మీ. సెకండ్ ఇన్కమ్ అంటారా? ఓకే. సో మీరు ఇంతకు ముందు కూడా సీరియల్లో చేశారు. యు ఆర్ ద బెస్ట్ స్టార్టింగ్ నుంచి నేను సీరియల్స్. కానీ అందులో రిచ్ గా చూసాం. మరి ఈ అటైర్ ఏంటి? అన్ని ట్రై చేయాలి కదా. నేను అన్నిటికీ సెట్ అవుతాను అని. సో ఏంటంటే ఇందులో కూడా రిచే, కాకపోతే నేను అన్ని నెగిటివ్ కాబట్టి వాళ్ళ ముందు నేను ఏం లేనట్టు యాక్ట్ చేస్తున్నాను అని కొంతవరకు ఒక 3 months పీరియడ్ వరకు ఇలా యాక్ట్ చేస్తాను. తర్వాత మళ్ళీ బ్యాక్ టు మై ఒరిజినల్ క్యారెక్టర్ అనమాట. ఓకే. సో ఇప్పుడు సీక్రెట్ టాస్క్ లో ఉన్నారు కంప్లీట్ గా. స్పై. సో డీ బాగుందా, మరి ఇక్కడ బాగుందా? రెండు బాగున్నాయి. ఏది బాగుందంటే ఏం చెప్పాను, ఒకటి పుట్టిల్లు, ఒకటి అత్తగారి. ఇప్పుడు నేను ఆ డైలాగ్ చెప్పాలా? రెండు నాకు చాలా ఇష్టము. ఒకటి నా పుట్టినిల్లు, రెండు నా మెట్టినిల్లు. సో ఎలా ఉంటది ఉమ్మడి కుటుంబంలో మీ కో యాక్టర్స్ తో కానీ ఇలాగే ఫన్నీగా? నార్మల్ సీరియల్స్ అంటేనే ఫన్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఆ ఫ్యామిలీ. మనం ఇంట్లో వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేసే కన్నా ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తాం మేము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా ఇక్కడే. ఇంటి వెళ్ళేటప్పటికి అందరూ పడుకుని పోతారు. ఆ టైంలో వెళ్తాం, ఇంకేం టైం స్పెండ్ చేస్తాం, కుదరదు. మళ్ళీ మార్నింగ్ వాళ్ళు లేవక ముందే మనం వచ్చేస్తాము. అలాగే జరుగుతుంది. సో ఒక 12 hours అయితే ఉంటారు? 14 hours. 14 hours ఉంటారు. ఎగ్జాక్ట్లీ 14 hours ఉంటుంది. ఇంకా మనకి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఎక్స్ట్రా కూడా చేయాల్సి వస్తుంది. ఓకే. సో మీ ఒరిజినల్ ఫ్యామిలీ కంటే ఇదే మీకు పెద్ద ఉమ్మడి కుటుంబం. రైట్. ఎస్. సో మీరు ఒక కన్నింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. మరి జనాలు తిట్టుకుంటారని అనిపించదా? చాలా తిట్టుకుంటారు. అందుకే నేను ఆ కామెంట్స్ జోలికి కూడా వెళ్ళాను అంటే ఇంకా ఆ రోజంతా నా డే ఆఫ్ అయిపోతుంది. ఇంకా కొంతమంది తిడతారు, అది తీసేసుకుంటారు వాళ్ళు లోపలికి. ఇది కూడా బ్లెస్సింగ్. మీ క్యారెక్టర్ ని వాళ్ళు తీసుకుంటారు. నేను ఏమలా ఫీల్ అవుతానంటే బ్లెస్సింగ్ కాదు కానీ దృష్టి పోతుంది అని ఫీల్ అవుతాను. ఓకే. యా. ఈ డి ఉమ్మడి కుటుంబం కాకుండా ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? దీనికే నాకు నా లైఫ్కి, పర్సనల్ లైఫ్కి టైం దొరకట్లేదు. ఇంకా ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చాలు, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఫుల్లీ ఆక్యుపైడ్, ఇంకేమీ వద్దు నాకు. యు రియల్లీ ప్రిట్టి. థ్యాంక్ యూ. సో ప్రపోజల్స్ రాలేదా మరి? నా నెగిటివ్ చూస్తే అందరూ తిట్టుకుంటారు. నాకు ఎవరు ప్రపోజ్ చేసి ఎంత ధైర్యం చేస్తారా చెప్పండి. కానీ అందరు తెలుసుకోండి, తను సీరియల్లోనే నెగిటివ్ కానీ బయట నిజంగా చాలా పాజిటివ్గా, చాలా ఎంటర్టైన్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ప్రాపర్ తెలుగు అమ్మాయి, వెయిటింగ్ ఫర్ అబ్బాయి. క్యారెక్టర్ని చూసి మోసపోవద్దు. ఆ ప్రపోజల్స్కి రెడీగా ఉన్నాను. సంబంధాలు చూస్తున్నారు, మీరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు కావాలంటే. ఇన్స్టాలో ట్యాగ్ చేయండి. సో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా? అస్సలు యాక్టివ్గా ఉండను. బేసిక్గా టైం ఉండదు నాకు. అన్నీ పోస్ట్ చేయాలి, అందరిలాగా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగే నాకు పోస్టులు పెట్టాలి, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారా, సజెషన్స్ ఇస్తున్నారా అని చూడాలి అని ఉంటుంది. కానీ నాకు అస్సలు టైం ఉండదు. సరిగ్గా టైం టు టైం నేను తింటే చాలు, దానికే టైం ఉండదు మాకు. ఫుల్ బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఉంటుంది. అండ్ దెన్ అంతే. సో ఫస్ట్ డేకి ఇప్పటికి గ్యాప్ తీసుకున్నారు మీరు? వాళ్ళే ఇచ్చారు. గ్యాప్ ఇవ్వలేదు, గ్యాప్ వచ్చిందంట. గ్యాప్ ఇవ్వలేదు, గ్యాప్ వచ్చింది. సో మీ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది మనకి సీరియల్లో చూసుకున్నా కానీ. మరి మీకు వెండితెరలో ఆఫర్స్ రాలేదా? చాలా ఇష్టము. వెయిటింగ్. ఒక మంచి తెలుగు అమ్మాయి క్యారెక్టర్స్ నాకు బేసిక్గా వచ్చినవి ఇప్పుడు దాకా నన్ను పుష్ చేస్తున్నవన్నీ నెగిటివ్ లీడ్సే. నాకు పాజిటివ్ క్యారెక్టర్ చేయాలని చాలా ఉంది. ఓకే. 100% నా హోల్ అండ్ సోల్ అది పాజిటివ్ కంప్లీట్ తెలుగు అమ్మాయి క్యారెక్టర్ చేయాలని ఉంది. వెయిటింగ్. ఇది మీ ద్వారా డైరెక్టర్స్కి, మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్కి, ప్రొడక్షన్ హౌస్కి నా వైపు నుంచి ఇస్తున్నాను. విన్నపం అనవచ్చు తెలుగులో. విన్నపం మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఇది మీరు చూస్తున్నట్టయితే చిన్న విన్నపము. నేను తెలుగు అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగా చేస్తాను. ప్లీజ్ మీ దాంట్లో క్యాస్ట్ చేయండి నన్ను, మీ తరపుంచి కూడా. ఎగ్జాక్ట్లీ, తప్పకుండా ఆఫర్స్ ఇవ్వచ్చు దానికి. సో మీ ఎటైర్ కానీ అంటే మీ కాస్ట్యూమ్స్ అన్నీ మీరే తెచ్చేసుకుంటారా?
యా, అది నాకు ప్లస్సే అవుతుంది, ఎందుకంటే నేను గ్రాడ్యుయేట్ చేసింది ఫ్యాషన్ డిజైనింగ్ అనమాట. యా, ఐ డిజైన్ మై ఓన్ కాస్ట్యూమ్స్. ఓకే. ప్రతి దానికి ఈవెంట్స్కి కానీ అన్ని షోస్కి కానీ ఈవెన్ ప్రతి కాస్ట్యూమ్ కానీ నేనే డిజైన్ మీ చేస్తాను. ఓన్గా డిజైన్ చేసుకుంటారు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఇండస్ట్రీ సైడ్ ఉందా? అస్సలు లేదు, మా వాళ్ళు అసలు ఎవ్వరికి సంబంధం లేదు. నేను ఒక్కదాన్నే ఇలా నాకు పోల్చడం రాదు, అలా సెపరేట్గా పడ్డాను అనమాట. సో స్టార్టింగ్లో తిట్టారు అందరూ, కానీ నవ్ దే లవ్వింగ్ మీ. ఓకే. సో ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ మాది కాకినాడ. కాకినాడ అమ్మాయ పిల్లని అందరికీ తెలుసు. సో ఒక చిన్న డైలాగ్ చెప్తారా ఈస్ట్ గోదావరి లాంగ్వేజ్ లో కన్నింగ్? డైలాగ్స్తో పని లేదు, నేను కంటి చూపుతో చంపేస్తా. వావ్. ఇంకే అబ్బాయిల దగ్గర కూడా మరి అలానే అంతే, అటు అంటే ఇటు అంటారు, ఇటు అంటే అటు అంటారు. ఇది జస్ట్ యాక్టింగ్. నేను నార్మల్గా అయితే చాలా మంచి పిల్లని. నైస్ నైస్ ఆఫ్ యూ. సో ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు? చేశారు, ఎంజాయింగ్ నన్ను చూసి. షేర్ చేస్తుంటారా మా అమ్మాయి అని మీ సీన్స్ ఏమైనా? ఆహా, ఓకే. లేదు, సీరియల్స్ ఎవరు చూస్తారు, ఎవరు చూడరు. బట్ సీరియల్ ఇండస్ట్రీ నన్ను బాగా సపోర్ట్ చేసి నన్ను ప్రతిదీ ఎంకరేజ్ చేస్తుంది. మొన్నే జీలో నాకు బెస్ట్ విలన్ అవార్డ్ కూడా వచ్చింది. బెస్ట్ విలన్ అవార్డు. ఇక్కడ సీరియల్స్లో హీరోయిన్ క్యారెక్టర్ కంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కంటే విలనే ఎక్కువ కనిపిస్తుంటారు కదా ఫ్రేమ్లో. అవును. ఓకే. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ విలన్ క్యారెక్టర్ చేస్తున్నందుకు? బేసిక్గా చెప్పాలంటే నాకు విలన్ క్యారెక్టర్ చేయడం అస్సలు ఇష్టం లేదు. బట్ నా ఫేస్ కట్ కానీ నేను డైలాగ్ డెలివరీ చేసేది కానీ అది విలనిజం కనిపించిపోతుందంట, అది నా తప్పుగా. వాళ్ళు స్టార్టింగ్ నుంచి నేను ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని చేసినవన్నీ నెగిటివ్ లీడ్స్. ఓకే. అలానే పుష్ చేస్తుంది. బట్ నేను ఇప్పుడు జోనర్ మార్చాలనుకుంటున్నాను, పాజిటివ్ చేయాలి. కానీ నెగిటివ్ కూడా ఒక్క లుక్లో జనాలు చూసిన తర్వాత ఎక్కడ చూసినా ఇంకా అదే వచ్చేస్తుంది వాళ్ళకి. నేను అంతే, యా నెగిటివ్. ఇది మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కంప్లీట్ నేను ఈ నెగిటివ్ అంతా అందరినీ మోసం చేయడము, భయపెట్టేయడము, అందరూ నాకు భయపడము, ఆ టైప్ ఆఫ్ ఉంటుంది కదా నెగిటివ్ అంటే. సో నా ఫ్యామిలీ ఒక మ్యారేజ్కి వెళ్ళాను అనమాట, కజిన్స్ మ్యారేజ్కి. అక్కడ రిలేటివ్స్ వాళ్ళ అంతా రిలేటివ్స్ అందరూ వచ్చారు. కొంతమంది చాలా తెలిసిన వాళ్ళు, నార్మల్గా వర్క్ గురించి తెలిసిన వాళ్ళు, ఒక ఐడియా ఉన్న వాళ్ళు వస్తున్నారు, సెల్ఫీస్ తీసుకుంటున్నారు. అది ఒక టైప్. అయితే ఇంకొక టైప్ ఏంటంటే సీరియల్గా నన్ను తీసేసుకుని, ఆ క్యారెక్టర్ తీసేసుకుని, ఏయ్ నువ్వు ఎందుకు అలా చేసావు, ఒక బంచ్ ఆఫ్ పీపుల్, ఒక 4-5 మెంబర్స్, నా ఆంటీలు అందరు, అమ్మమ్మలు ఆంటీలు నా దగ్గరికి వచ్చేసి, అమ్మా అలా ఎందుకు చేసావు అమ్మా, ఇలా చేయాలి కదా నువ్వు, అయినా వాడేలా ఊరుకున్నాడు నువ్వు ఇలా చేస్తుంటే అనేసి రివర్స్ లో మాట్లాడుతుంటే, అక్క అది కాదక్క ఇది అక్క అని చెప్పి మిగతా వాళ్ళందరూ. మీ రియాక్షన్ ఏంటప్పుడు? ఇదంతా నిజం కాదు, అది వేరే. నాకేం చేయాలో అర్థం కాలేదు. చాలా సినారియోస్ జరిగాయి కూడా అలా. ఊర్లో వెళ్తారు కదా చాలా మంది ఆర్టిస్టులు, నాకు చెప్పారు వాళ్ళు అలా నెగిటివ్ లీడ్స్ చేసే వాళ్ళు తిడతారు. ఆబ్వియస్లీ విలేజ్ లెవెల్లో అయితే డైరెక్ట్ గా తిట్టడం. ఓన్ ఎక్స్పీరియన్స్ నిజంగా. అంటే ఫ్యామిలీలో విలేజ్ లో ఉంటారు కదా, వాళ్ళు సీరియల్స్ చూస్తుంటారు, ఇదేంది ఇట్లా చేస్తుంది అంతే. నేను అంత బ్యాడ్గా నా గురించి నేను చెప్పుకోలేను కాబట్టి సేమ్ కాపీ పేస్ట్ అదే అలా ఆ విధంగానే రియాక్ట్ అవుతారు. ఓకే. ఎస్, అలా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో మొత్తానికి హ్యాపీ అనమంటారు ఇండస్ట్రీలో? నేనా చాలా హ్యాపీ. ఎస్. సో కాకినాడ నుంచి వచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సీరియల్స్, ఒక సక్సెస్ఫుల్ జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో మీలాగా చాలామంది ఆడపిల్లలకు కూడా ప్యాషన్ అయితే ఉంటుంది, కానీ చిన్న ఫియర్స్కి భయపడుతూ ఉంటారు. లేదు, ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు అన్న ఫియర్ నాకు అర్థమైంది. బట్ అలాంటిది ఏమి ఉండదు, మన తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వర్క్ చేసుకుంటా పోతే ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, వర్క్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అండ్ ఇప్పుడు ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు తెలుగు వాళ్ళకి బాగా ఛాన్సెస్ వస్తున్నాయి, ఇస్తున్నారు. మన ఇండస్ట్రీ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళకి ఇవ్వాలి, తెలుగు వాళ్ళు రావాలి, మన టాలెంట్ని మన లొకాలిటీని మనం ఎంకరేజ్ చేయాలి అన్న ఫీలింగ్తో ఉన్నారు. సో అందరూ రావచ్చు అంటారు. ఎస్, థ్యాంక్ యూ. గ్రేట్ మోటివేషన్, యాక్చువల్లీ గ్రేట్ మోటివేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.